ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణ చాలా వరకు పూర్తి కావడంతో ట్యాపింగ్ సూత్రధారి ప్రభాకర్ రావును నేడు మరోసారి ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. గత విచారణలో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సిట్ అధికారులు పంపారు. ప్రభాకర్ రావు 2 ఫోన్లను ఉపయోగిస్తుండగా ఒక ఫోన్ను మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఫోన్ ప్రస్తుతం తన వద్ద లేదని, దానిని అమెరికాలో మర్చిపోయానని ప్రభాకర్ రావు చెబుతున్నట్లు సమాచారం. ఆఫీస్కు సంబంధించిన ఫోన్ అధికారులకు అందగా వ్యక్తిగత ఫోన్ ఇంకా అందలేదని తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఫోన్లో డేటా డిలీట్ అయి ఉండడంతో ల్యాబ్లో నిపుణుల ద్వారా డేటా రిట్రీవ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సిట్ అధికారులు పంపారు. ప్రభాకర్ రావు 2 ఫోన్లను ఉపయోగిస్తుండగా ఒక ఫోన్ను మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఫోన్ ప్రస్తుతం తన వద్ద లేదని, దానిని అమెరికాలో మర్చిపోయానని ప్రభాకర్ రావు చెబుతున్నట్లు సమాచారం. ఆఫీస్కు సంబంధించిన ఫోన్ అధికారులకు అందగా వ్యక్తిగత ఫోన్ ఇంకా అందలేదని తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఫోన్లో డేటా డిలీట్ అయి ఉండడంతో ల్యాబ్లో నిపుణుల ద్వారా డేటా రిట్రీవ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.